మండలం బ్రహ్మేశ్వరంపల్లిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతరం లేపాక్షి మండల కేంద్రంలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలో 25 కిలోల వాట్స్ ట్రాన్స్ఫార్మర్లు 18 మంది రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులు శ్రేయస్సు కోరుకుంటుందని తెలిపారు. రైతులు బాగుంటూనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. అప్పుడు ప్రకృతి యొక్క వైపరీత్యం ఎలా ఉంటుందో తెలీదు. ఇటువంటి దిక్కుకోవచ్చని పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా అంటే రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అలాగే అభివృద్ధి రాష్ట్రంగా ముఖ్యమంత్రి కూడా రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అయితే ఏ పంట వేస్తే బాగుపడుతుంది, అలాగే కావాల్సిన ఎరువులు అయితే విత్తనాలు అయితే ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇవ్వడం, ఇలా ఎన్నో రైతుల అభివృద్ధి కోసం ఇరిగేషన్ ఎటువంటి సంస్కారం తీసుకొచ్చారు. గత ఇదేవిగా ఎంత రాష్ట్రం వెనుకబడిపోయింది, రైతు వెన్నబట్టి ఎదుగుపడింది ఇంతకుముందు ప్రభుత్వం. అటువంటి ఇవాళ మళ్ళీ కావాల్సిన జవాబుదారీ ప్రభుత్వం వికాసంలో ఒక ప్రజాస్వామ్య ప్రతిజ్ఞాన్ని మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావడం, మరి ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం ఎంతగానో కథాప్రజ అన్నట్టు ప్రభుత్వం ఎవరైతే అన్ని శాఖల వాళ్ళు కూడా ఉన్న పేరులో